వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 3-4-2021కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, భారత సముద్రయాన సదస్సు 2021. దీన్ని మనం మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 అంటాం. సో మోడీ ఈ వర్చువల్గా ఢిల్లీలో మార్చ్ 2వ తారీఖున దీన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. ఇది 2 days ఈవెంట్. మార్చ్ 2 నుంచి మార్చ్ 4 వరకు ఈ సదస్సు అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ భారత సముద్రయాన సదస్సు అని పిలుస్తూ ఉన్నాం. దీన్ని మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్గా మనం పిలుస్తాం. ఇది వర్చువల్ సమ్మిట్గా గుర్తుపెట్టుకోవాలి. సో న్యూఢిల్లీలో మోడీ దీన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఎగ్జామ్ స్కోరర్లో భాగంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ దీన్ని మనం IMO మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఎట్ లండన్. వరల్డ్ మ్యారిటైమ్ డేగా సెప్టెంబర్ 24వ తారీఖున జరుపుకుంటాం. అయితే జాతీయ మ్యారిటైమ్ డే, నేషనల్ మ్యారిటైమ్ డే అనేది ఏప్రిల్ 5వ తారీఖున జరుపుకుంటాం. మరి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ చెన్నైలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మ్యారిటైమ్ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉండటాన్ని గమనించాలి. మరి ఇక్కడ సముద్రయాన అనే పదం వచ్చింది కాబట్టి మ్యారిటైమ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ మనం. అయితే ప్రపంచ సముద్రాల దినోత్సవం అనేది జూన్ 8వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ ఓషన్స్ డేగా మనం జూన్ 8వ తారీఖున జరుపుకుంటాం. సో కావున ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటని అడిగితే ఈ కాన్సెప్ట్ నెంబర్ 1కి సంబంధించినంత వరకు ఎగ్జామ్ స్కోరర్లో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విభాగం. అందులోనూ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా టఫ్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా కరెంట్ అఫైర్స్ని ఫాలో అయిన విద్యార్థికి తప్పకుండా అత్యధికమైనటువంటి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క మార్కు కూడా మీరు కోల్పోకుండా ఈ విధంగా మీకు ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని కూడా మీరు సెర్చ్ చేసుకుని సొంత నోట్స్లు కనుక రాసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు మీరు సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కావున ఇక్కడ ఈ వర్చువల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 మార్చ్ 2, మార్చ్ 4గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకమును. 1 district 1 product. ఈ స్కీమ్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయితే దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ని ఆయా రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏరియాలో 4th largest స్టేట్ యాజ్ ఫర్ యాజ్ ఏరియా ఇస్ కన్సర్న్ ఉత్తరప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. వైశాల్య పరంగా, జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది. సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు తెలిసింది యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఈ ఆనందీబెన్ పటేల్ మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా మనకు తెలిసిందే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అదేవిధంగా ప్రధానమంత్రి స్వానిధి పథకం అమల్లో. సో వీధి వ్యాపారులు ఉంటారు కదా, వారికి 10,000 రూపాయల లోన్ ఇచ్చే పథకం. ఈ ప్రధానమంత్రి స్వానిధి పథకం అమల్లో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. అలాగే ఉత్తరప్రదేశ్ రంగోత్సవ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అలాగే సూర్ సరోవర్ బర్డ్ శాంక్చురీ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్.
దుధ్వా జాతీయ పార్క్, దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. ఫిలిభిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. దీంతోపాటు మనకి చంద్రప్రభ శాంక్చురీ కూడా ఇక్కడే ఉంది. చంద్రప్రభ అభయారణ్యము. అదేవిధంగా ఓక్లా అభయారణ్యము కూడా ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే కృత్రిమ అవయవాల ఫ్యాక్టరీ కాన్పూర్ చెప్పొచ్చు. సో లెదర్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. లెదర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవచ్చు. లెదర్ సిటీ ఆఫ్ ఇండియా కాన్పూర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి ఉన్ని పరిశ్రమ కూడా కాన్పూర్లోనే ఏర్పాటు చేయడానికి గమనించాలి. అలాగే కృత్రిమ అవయవాలు, ఈ కృత్రిమ అవయవాల అధ్యయనాన్ని ఏమంటాం మనం? బయోనిక్స్ అంటారు. బయోనిక్స్. ఓకే. అలాగే నరోరా అణు విద్యుత్ కేంద్రం, నరోరా ఆటమిక్ పవర్ ప్లాంట్, ఇది కూడా ఉత్తరప్రదేశ్. వ్యవసాయ అవసరాల కొరకు ఈ అణు విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయినటువంటి అణు విద్యుత్తును ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి హిందీ హార్ట్లాండ్గా పిలువబడే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. హిందీ భాష ప్రముఖంగా ఇక్కడ మాట్లాడతారు, అందువల్లే దీన్ని హిందీ హార్ట్లాండ్గా పిలుస్తాం. అలాగే జగద్గురు రామభద్రాచార్య హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీ, ఈ వికలాంగుల కొరకు, దివ్యాంగుల కొరకు, డిజబిలిటీ పీపుల్ కొరకు ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఆ ఏకైక విశ్వవిద్యాలయము జగద్గురు రామభద్రాచార్య హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం ఉత్తరప్రదేశ్. ఈవెన్ ఉత్తరప్రదేశ్లోనే మనకి ఈ చెరుకు పరిశోధనా సంస్థ లక్నో సమీపంలో దిల్ కుష అనే ప్రాంతం వద్ద ఉంది. లక్నో సమీపంలో దిల్ కుష అనే ప్రాంతంలో ఉంది చెరుకు పరిశోధనా సంస్థ. నెక్స్ట్ మొరాదాబాద్. ఈ మొరాదాబాద్ అనేది ముఖ్యంగా ఇత్తడి సామాగ్రికి ప్రసిద్ధి. ఫిరోజాబాద్ గాజు పరిశ్రమ, గ్లాస్ ఇండస్ట్రీకి ఫేమస్. కాన్పూర్ తోళ్ల పరిశ్రమ, అలాగే తొలి ఉన్ని పరిశ్రమ కూడా కాన్పూర్. ఈ కాన్పూర్లో మనకి గ్రీన్ పార్క్ స్టేడియం ఉంది, గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం. కాన్పూర్లో మనకి గణేష్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్ ఉంది. గణేష్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్ కాన్పూర్. ఇటీవల ఈ సోనేభద్ర జిల్లా యొక్క దక్షిణ భాగాన్ని మనం ఎనర్జీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ సోనేభద్ర జిల్లాలో చాలా ఎక్కువ బంగారు నిల్వలు ఇటీవల కాలంలో బయలుపడ్డాన్ని గమనించాలి. సో దీంతోపాటు ఇక్కడ మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి స్కీమ్స్నే చాలా రాష్ట్రాల్లో విస్తరించడానికి కూడా మనం గమనించాలి. దీంతోపాటు మనకి ఈ ఉత్తరప్రదేశ్లో అయోధ్య ఉంది. ఉత్తరప్రదేశ్లో మనకి అయోధ్య, ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపడుతున్నారు కదా. ఈ అయోధ్య రామమందిర నిర్మాణం ఏదైతే ఉందో, సో దీనికి రూపశిల్పిగా వ్యవహరించినటువంటి వ్యక్తి చంద్రకాంత్ సోంపుర అని పిలుస్తాం. చంద్రకాంత్ సోంపుర. అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, గుజరాత్లోని మనకి ఈ ఐక్యతా విగ్రహం ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. దానికి రూపశిల్పి రామ్ వంజీ సుతార్. ఇక్కడైతే ప్రస్తుతం చంద్రశేఖర్ సోంపుర గుర్తుపెట్టుకోవాలి. అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. సరయూ నది ఒడ్డున ఉంది అయోధ్య. లక్నో గోమతి నది ఒడ్డున ఉంది. గోమతి. అదేవిధంగా మధుర అనేసరికి ఉత్తరప్రదేశ్ కదా. ఈ మధుర అనేది యమునా నది ఒడ్డున ఉంది. మధురలో ఫస్ట్ ఎలిఫెంట్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. ఎలిఫెంట్ హాస్పిటల్. మధురలో మనకి చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది. రైట్. అయితే ఈ ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లా ఏదైతే ఉందో దాన్ని అయోధ్య జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఫైజాబాద్ జిల్లా. అలహాబాద్ పేరు ఏదైతే ఉందో దీన్ని మనకి అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా పేరు మార్చడం జరిగింది. సో కాబట్టి అయోధ్యకు సంబంధించిన సమాచారం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ లక్నో ఏదైతే ఉందో ఇది గోమతి నది ఒడ్డున ఉందన్నాం. అలాగే ఇక్కడ మనకి ఈ లక్నోలో NDRI నేషనల్ డ్రగ్ రీసెర్చ్ లేదా CDRI అంటాం, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది లక్నోలో. పారిశ్రామిక విష పదార్థాల పరిశోధనా సంస్థ ఉంది, ఇండస్ట్రియల్ టాక్సికోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది.
లక్నోలో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది లక్నోకి సంబంధించినంత వరకు. అలాగే ఉత్తరప్రదేశ్ అనేది మొత్తం 8 రాష్ట్రాలతో భూసరిహద్దును పంచుకుంటూ ఉంది. ఢిల్లీతో కూడా భూసరిహద్దును పంచుకుంటూ ఉంది కేంద్రపాలిత ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. అలాగే జనాభాలో మొదటి స్థానం అని చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా వైశాల్యంలో 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రపతి పాలన 10 సార్లు రాష్ట్రపతి పాలనని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసిని మనం కాశీ అంటాం, బెనారస్ అంటాం. కేంద్ర కూరగాయల పరిశోధనా సంస్థ ఉంది. డీజిల్ లోకోమోటివ్స్ కూడా వారణాసిలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి పట్టణం వారణాసి. అదేవిధంగా మనకి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్, ఈ గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్. కానీ భవిష్యత్తులో మనకి హుబ్లీ రైల్వే స్టేషన్, కర్ణాటక. దీన్నే సిద్ధ రోడ స్వామీజీ రైల్వే స్టేషన్ అంటాం. సిద్ధ రోడ స్వామీజీ రైల్వే స్టేషన్ అని పిలుస్తాం దీన్ని, హుబ్లీ రైల్వే స్టేషన్. అలాగే కుషీనగర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3వ లైసెన్స్డ్ ఎయిర్పోర్ట్ ఇది, కుషీనగర్ ఎయిర్పోర్ట్. అలాగే జాన్పూర్ అనేటువంటి నగరం ఉంది. ఈ జాన్పూర్ నగరాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేశాడు, జాన్పూర్. అదేవిధంగా మనకి బరేలీ అనేటువంటి నగరంలో మనకి సింథటిక్ రబ్బర్ ఫ్యాక్టరీ. అలాగే నోయిడా అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లోకి వస్తూ ఉంది. కారణం ఒకటి, శాంసంగ్ దక్షిణ కొరియా కంపెనీ కదా, ఇక్కడ అతిపెద్ద ఫోన్ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది నోయిడా. అలాగే మింటి కేంద్రం ఇక్కడే ఉంది, నాణ్యాల ముద్రణ కేంద్రం, టంకశాల. అలాగే నోయిడాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇదివరకు జవార్ ఎయిర్పోర్ట్ అనేవాళ్ళం, భవిష్యత్తులో ఇదే పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది. దీనికి నోయిడా ఎయిర్పోర్ట్కి లోగోగా వచ్చింది మనకి ఏంటని అడిగితే సారస్ కొంగ. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి కూడా సారస్ కొంగ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క చెట్టు లేదా వృక్షము అశోక వృక్షం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ఈ పుష్పం కనుక తీసుకున్నట్లయితే బ్యూటియా మోనోస్పెర్మా అంటారు. అగ్గిపూలు అంటారు కదా, బ్యూటియా మోనోస్పెర్మా. గెరగ గెరగలు ఉంటాయి కదా, గెరగల పండుగల్లో వీటిని అమరుస్తూ ఉంటారు. బ్యూటియా మోనోస్పెర్మా. అశోక వృక్షం, సారస్ కొంగగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సారస్ కొంగ అనేది దేనికి సంబంధించిందని అడిగితే ఉత్తరప్రదేశ్ యొక్క స్పోర్ట్ గేమ్ అనేది ఫీల్డ్ హాకీ. ఇది కూడా మనకి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క నృత్యం అది కథక్. జనరల్గా మనం ఉత్తర భారతదేశం అంటాం కదా, కథక్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ స్టేట్ యానిమల్, ఈ రాష్ట్రం యొక్క స్టేట్ యానిమల్ బారాసింగా అనే ఒక జింక. బారాసింగా అనే ఒక జింక స్టేట్ యానిమల్గా మనం పిలుస్తాం. స్టేట్ యానిమల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ బారాసింగా అని పిలుస్తాం. అలాగే నౌతంకి అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో మనకి కబీర్, రామ్ రహీం ఏకని చెప్తాడు కదా, మధ్యుగ భారతదేశపు కార్ల్ మార్క్స్ కబీర్. అలాగే రవిదాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. తులసీదాస్, రామచరిత మానస్ రాసినటువంటి తులసీదాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. అలాగే బుద్ధుడు మరణించినటువంటి ప్రాంతం కుషీనగర్. ఈ కుషీనగరం ఉత్తరప్రదేశ్. బుద్ధుడు సారనాథ్ వద్ద తన యొక్క శిష్యులకి ఉపన్యాసం ఇచ్చాడు కదా, ఈ సారనాథ్ స్తూపం ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. మేరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది 1857, మనకి తెలిసిందే 1857. అదేవిధంగా మనకి ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఇంపార్టెంట్. బాబ్రీ మసీదు కూల్చివేత 1992 సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ, మదన్ మోహన్ మాలవ్య
స్థాపకుడు, ఒకానొక స్థాపకుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ. అదేవిధంగా మనకి ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్లో ఉంది, ఆగ్రా సమీపంలో అక్బర్ నిర్మించాడు. అదేవిధంగా కనౌజ్, హర్షవర్ధనుడు ఎక్కువ కాలం పాటు ఈ కనౌజ్ నుంచే పరిపాలించడం కూడా మనకు తెలిసిందే, హర్షుడు. సో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనకి ఒకసారి పరిశీలిస్తే 75 జిల్లాలు ఉన్నాయి. 75 జిల్లాలు. జిల్లాల సమాచారం కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి భవిష్యత్తులో మీకు కర్ణాటకలో 31వ జిల్లా అని అడుగుతాడు, విజయనగర్ జిల్లా. ఇది అడుగుతాడు, విజయనగర్ జిల్లా 31వ జిల్లా. అలాగే మనకి కౌన్సిల్, శాసనమండలి స్థానాలు 100, అసెంబ్లీ స్థానాలు 103. ఏవైనా ఇక్కడ ఎక్కువే, అసెంబ్లీ స్థానాలు, శాసనమండలి స్థానాలు. రాజ్యసభ స్థానాలు 31, లోక్సభ స్థానాలు 80, అన్నీ కూడా ఎక్కువే. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ మనకి కాగితపు టెక్నాలజీ సంస్థ ఒక చోట ఉంది, దాన్నే సెహరాన్పూర్ అంటారు. సెహరాన్పూర్ కాగితపు టెక్నాలజీ సంస్థ, సెహరాన్పూర్ అంటాం. అలాగే రాయ్బరేలీ, ఇక్కడ రైల్కి సంబంధించి ఏముందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. రాయ్బరేలీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. రాయ్బరేలీ, బరేలీ వేరు, రాయ్బరేలీ వేరు. అలాగే అమేధీ కూడా ఉంది ఉత్తరప్రదేశ్లో. అలాగే మీర్జాపూర్ క్లాక్ టవర్. ఈ మీర్జాపూర్ క్లాక్ టవర్ దగ్గర జనరల్గా మనం చూడండి వింధ్యాంచల్ క్లాక్ టవర్ అని పిలుస్తూ ఉంటాం కదా, అక్కడ మనకి ఆ మీర్జాపూర్ సమీపంలో వింధ్యాంచల్ క్లాక్ టవర్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం, ఖచ్చితంగా ఇండియన్ స్టాండర్డ్ టైం ఈ క్లాక్ను ఆధారంగా చేసుకుని మనం పాటిస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఆగ్రా ఉంది, ఆగ్రా తాజ్మహల్ ఉంది, తాజ్ మహోత్సవ్ కూడా అక్కడ జరుగుతుంది. అలాగే ఆలీగఢ్ తాళాలకు ప్రసిద్ధి చెందిన ఆలీగఢ్. అలాగే ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించడం జరిగింది, ఇది కూడా మనకు తెలిసిందే. సో ఇవి జనరల్గా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్, ముఖ్యమైన సమాచారం ఉత్తరప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చి 3వ తారీఖున జరుపుకుంటాం. ఇది 2014 జరుపుకుంటున్నాం. థీమ్ చూడండి, ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్, సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, ఇది ప్రధాన కార్యాలయం గ్లాండ్, స్విట్జర్లాండ్. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇది కూడా గ్లాండ్, స్విట్జర్లాండ్. కాబట్టి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3వ తారీఖున మనం జరుపుకుంటాం. నెక్స్ట్, వరల్డ్ హీరింగ్ డే. ఈ వరల్డ్ హీరింగ్ డే అనేది మార్చి 3వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 3rd ఈజ్ వరల్డ్ హీరింగ్ డే. చెక్ యువర్ హీరింగ్ అని, నీ వినికిడి సామర్థ్యం ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది ఈ డయాగ్రామ్లో. జాతీయ భద్రతా దినోత్సవం, దీన్ని నేషనల్ సేఫ్టీ డే అంటారు. నేషనల్ సేఫ్టీ డే మార్చి 4వ తారీఖున జరుపుకుంటాం. ప్రస్తుత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, సూపర్ హీరో ఆఫ్ ఇండియా. నిజంగానే ఈ అజిత్ దోవల్ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా మనకి బాంబు పేలుళ్ళు కానీ లేకపోతే ఇలాంటివి ఏవి కూడా జరగడం లేదు. ఈవెన్ మన బోర్డర్స్ వద్ద కూడా సామరస్యపూర్వకంగా విషయాలు జరుగుతున్నాయంటే ఈ వ్యక్తే కారణం, అజిత్ దోవల్, సూపర్ హీరో ఆఫ్ ఇండియా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని చెప్పాలి. అలాగే ప్రస్తుత రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. రక్షణ మంత్రులుగా పనిచేసిన మహిళలు ఇందిరాగాంధీ, నిర్మలా సీతారామన్. ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. స్వతంత్ర భారత తొలి రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. 2021 జాతీయ భద్రతా వారోత్సవాలు మార్చి 4 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయి. ఈ నేషనల్ సేఫ్టీ డే ఏదైతే ఉందో దీని యొక్క థీమ్ అనేది సడక్ సురక్ష, రోడ్ సేఫ్టీగా మనం చెప్తాం. ఇది నేషనల్ సేఫ్టీ డే మార్చి 4. నెక్స్ట్, ఇండియన్ రైల్వేలో తొలిసారిగా MRTC వ్యవస్థను పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ముంబైలో ప్రవేశపెట్టారు. MRTC అంటే ఏంటో చూడండి, మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే
గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్స్ ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది ఇది కూడా. మొబైల్, ట్రైన్, రేడియో కమ్యూనికేషన్. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు? సునీత్ శర్మ. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? శ్రీధరన్. భవిష్యత్తులో మేబీ ఈయన కేరళ ముఖ్యమంత్రి కూడా కావచ్చేమో. ప్రస్తుతం అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. స్వతంత్ర భారత తొలి రైల్వే శాఖ మంత్రి జాన్ మతాయ్. ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా జాన్ మతాయ్. ప్రస్తుతం అయితే పీయూష్ గోయల్. ఇది మొబైల్, ట్రైన్, రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అంటాం. కృష్ణస్వామి విజయ్ రాఘవన్గా గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీ అవార్డు గ్రహీత. అలాగే సారస్ అజీవక మేళా 2021 నోయిడాలో ఇది నిర్వహించడం గమనించాలి. సో ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 14 వరకు నోయిడాలో. సో ఈ నోయిడాలో ఎవరెవరు నిర్వహిస్తూ ఉన్నారు చూడండి. ఇది ఏంటని అడిగితే ముఖ్యంగా ఈ రూరల్ ఉమెన్ ఉంటారు కదా, చేతి వృత్తులు గట్రా చేసుకునేవాళ్ళు. ఈ రూరల్ ఉమెన్ అంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ పండుగలో. ఎక్స్పీరియన్స్ రూరల్ ఇండియాస్ యూనిక్ హ్యాండీక్రాఫ్ట్స్, చేతి వృత్తులు ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి ఒక పండుగ మేళా. మరి దీన్ని ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఈయనే, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈయనే. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్, రైట్. ఇది సారస్ అజీవక మేళా 2021 నోయిడా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హ్యూరన్ గ్లోబల్ లిస్ట్ 2021 ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచంలో 8వ అత్యంత ధనవంతుడిగా నిలవడం జరిగింది. 8వ అత్యంత ధనవంతుడు. మరి ప్రథమ స్థానం ఎలాన్ మస్క్, టెస్లా CEO, లేకపోతే స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. ద్వితీయ స్థానం జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు. అమెజాన్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం అమెజాన్ యొక్క CEO ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈ 21 లిస్టు ప్రకారం ఎలాన్ మస్క్ ఉన్నాడు. మళ్ళీ ఇటీవల కాలంలో జెఫ్ బెజోస్ మళ్ళీ మొదటి స్థానంలోకి రావడం జరిగింది, ఎలాన్ మస్క్ని దాటుకుని. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ప్రస్తుతం అయితే ప్రపంచంలో అత్యంత కుబేరుడు జెఫ్ బెజోస్. కాబట్టి ఇక్కడ ముఖేష్ అంబానీని మనం గుర్తుపెట్టుకోవచ్చు, 8వ స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా ప్రస్తుతం అయితే ముఖేష్ అంబానీ నిలవడాన్ని గమనించాలి. సో ఒక వ్యక్తి ఈ స్థాయికి ఎదిగాడు అంటే దాని వెనకాల ఎంతో కష్టం అనేది ఉంటుంది. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మోడీ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్. ఇక్కడ మనకి అంబానీకి, అదానీలకి ఫుల్ సపోర్ట్. కార్పొరేట్ వ్యక్తులకి కరోనా సమయంలో కూడా వీరి యొక్క సంపద విపరీతంగా పెరిగిపోతుందంటే వీళ్ళందరూ కూడా హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి అర్థమవుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ముఖేష్ అంబానీ యొక్క తండ్రి ధీరుభాయ్ అంబానీ ఈయన రోడ్ల మీద బట్టలు కూడా అమ్ముకుని ఇంత స్థాయికి వచ్చాడంటే ఎంతో కష్టం అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెక్స్ట్, గ్రంథం రచయితకి సంబంధించి ద మినిస్ట్రీ ఆఫ్ ది పార్సీ లాయర్. గ్రంథకర్త శ్రబానీ బాసు. ఇక్కడే ఉంది పేరు. ఒకసారి ఈ గ్రంథాన్ని చూసుకోండి. ఈ పేరు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అడిగితే ఈజీగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. మరొక గ్రంథము జో బైడెన్ అమెరికన్ డ్రీమర్. గ్రంథకర్త ఇవాన్ ఓస్నోస్. ఈ వ్యక్తి కూడా అంతే, బరాక్ ఒబామా దగ్గర ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి చాలా గొప్పవాడి కిందే మనం చెప్పొచ్చు. ఎంతో డిసిప్లిన్తోనూ పేషెన్స్తోనూ ఉండి అమెరికా అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి జో బైడెన్. మరి హంటర్ బైడెన్, ఇతని యొక్క కుమారుడు, ఇటీవల బ్యూటిఫుల్ థింగ్స్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఎగ్జామ్లో బై బై కరోనా అనేటువంటి
పుస్తకాన్ని రాసింది ఎవరని అడుగుతాడు. మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. బై బై కరోనా, బై బై కరోనా అనేటువంటి పుస్తకం. అలా బ్యూటిఫుల్ థింగ్స్, హంటర్ బైడెన్, ఇతని యొక్క కుమారుడు, జో బైడెన్ యొక్క కుమారుడు. జో బైడెన్ అమెరికన్ డ్రీమర్ గ్రంథకర్త ఇవాన్ ఓస్నోస్ అని పిలుస్తాం. ఇవాన్ ఓస్నోస్, ఇక్కడ చూడండి, ఇవాన్ ఓస్నోస్. నెక్స్ట్ 45వ సివిల్ అకౌంట్స్ డే, ఇది మార్చ్ 1వ తారీఖున జరుపుకుంటాం. 45వ సివిల్ అకౌంట్స్ డే మార్చ్ 1వ తారీఖున జరుపుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్మలా సీతారామన్ ఉంది. 45th సివిల్ అకౌంట్స్ డే మార్చ్ 1. మార్చ్ 1 మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, జీరో డిస్క్రిమినేషన్ డే. నెక్స్ట్ 2వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, శీతాకాల క్రీడలు జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్లో జరిగే ఈ గుల్మార్గ్ని మనం ఏమంటాం, క్వీన్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్ అంటాం. క్వీన్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్, వేసవి విడుదల రాణిగా పిలుస్తాం గుల్మార్గ్. సో కాబట్టి ఇక్కడ ఈ గుల్మార్గ్లో జరిగినటువంటి ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమే ప్రథమ స్థానంలో నిలిచింది పథకాల విషయంలో. అలాగే 2022 ఒలింపిక్ శీతాకాల క్రీడలు, వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, చైనాలోని బీజింగ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రస్తుతం కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుగా మనం చెప్పుకోవచ్చు, కిరణ్ రిజిజు. సో కాబట్టి ఇక్కడ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ టాప్డ్ ది మెడల్స్ టాలీ ఇన్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ నేషనల్ గేమ్స్ ఇన్ గుల్మార్గ్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర తొలి గిరిజన మహిళా పైలట్. నిజంగా ఈమె కూడా చాలా ఎన్నో కష్టాలు అనుభవించి లంబాడి తెగ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి లంబాడి తెగకు చెందినటువంటి ఒక ఎస్టీ అమ్మాయి నిజంగా ఈ స్థాయికి రావడం అనేది ఎన్నో అవమానాలకి లోనై. సో ఎందుకంటే అక్కడ ఎస్టీ జనాభాలో కూడా కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని దాటుకుని మొత్తానికి ఈమె అజ్మీరా బాబీ ఈమె తెలంగాణ రాష్ట్ర తొలి గిరిజన మహిళా పైలట్ అయింది. సో కాబట్టి ఆకాశాన్ని ముద్దు ఆడుతున్నటువంటి అమ్మాయి అజ్మీరా బాబీ. సో కాబట్టి మనిషికి పట్టుదల ఉండి, డిసిప్లిన్ ఉండి, పేషెన్స్ ఉండి, వన్ డే విల్ కమ్ టు అస్, ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రోజు వస్తుందని ఒక ఆశాభావంతో, హోప్తో కనుక ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. మనిషి నిరాశపడకుండా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక రోజున మనమే విజయం సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒకవేళ ఓడిపోయినా సరే మనం దాన్ని కూడా గెలుపుగానే భావించాలి తప్ప నిరాశ అయితే మనం చెందకూడదు. సో అయితే ఇక్కడ మనకి దేశంలో తొలి గిరిజన మహిళా పైలట్, ఇక్కడ చూడండి, గిరిజన అన్నాను, దేశంలో తొలి మహిళా పైలట్ కాదు, గిరిజన మహిళా పైలట్ అనుప్రియ లక్రా, ఒడిశా. సో ఇది తెలంగాణ రాష్ట్ర తొలి గిరిజన మహిళా పైలట్. ఈమె అజ్మీరా బాబీ. అయితే ఇక్కడ మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ 2022 జనరల్ నాలెడ్జ్ తెలుగు మీడియం బుక్ అనేది అద్భుతంగా తీర్చిదిద్దటం అనేది జరిగింది. రాష్ట్రంలో మరెక్కడ లభించినటువంటి మొత్తం చాలా కరెంట్ జనరల్ స్టడీస్ అంశాలన్నీ కూడా దీనిలో, ఉదాహరణకి పార్లమెంట్కి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి, లేకపోతే పలానా దానికి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి, గణతంత్ర దినోత్సవానికి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి, ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్తో అనేకమైన చట్టాలు కానీ, కరోనాకు సంబంధించిన సమాచారం కానీ 2020, గమనించండి, 2022 అంటే 2022 వరకు కూడా ఈ పుస్తకాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోవచ్చు. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అదేవిధంగా ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామినేషన్స్కి, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, ఇలాంటి విద్యార్థులందరికీ, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ తెలుగు మీడియం విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా రూపొందించినటువంటి జనరల్ నాలెడ్జ్ తెలుగు మీడియం పుస్తకం. ఇది పూర్తిగా నేనే రాయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ సో మెనీ అదర్ పీపుల్. ఈ బుక్ నేనే రాయటం జరిగింది. చాలా అద్భుతంగా మీకు ఈ పుస్తకం అనేది రూపొందించడం అనేది జరిగింది. సో కావున నేడే ఈ బుక్ మీరు కాపీని బుక్ చేసుకోండి. ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు ఇది మీకు ఒక భగవద్గీత మాదిరిగా,
ఒక భగవద్గీత మాదిరిగా, ఒక బైబిల్ మాదిరిగా, ఒక ఖురాన్ మాదిరిగా ఇది మీకు పనిచేస్తుంది. మీరు ఆధ్యాత్మిక గ్రంథం అనుకోండి, లేదా పోటీ పరీక్షార్థుల ప్రతి వ్యక్తి చేతిలోనూ ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం సబ్ ఇన్స్పెక్టర్స్ 2022 జనరల్ నాలెడ్జ్ తెలుగు మీడియం పుస్తకం. ఇది గణపతి ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది. కావున చాలా లేటెస్ట్ సమాచారంతో పూర్తిగా రాయటం జరిగింది. అదేవిధంగా ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2021 ఇక్కడ నూతన G3 బ్యాచ్, గ్రాండ్ సక్సెస్ G3 బ్యాచ్ గణపతిలో ఈ 8వ తారీఖున స్టార్ట్ అవుతూ ఉంది. దశమి నాడు 8వ తారీఖున ఉదయం 9 గంటలకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, G3 బ్యాచ్. సో ఎప్పుడూ చెప్తానే ఉంటా, తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. ఉదాహరణకి మీకు చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ఆన్లైన్ క్లాసెస్లోనో లేకపోతే ఎక్కడో నేను విన్నటువంటి 2 సందర్భాలు చెప్తాను మీకు. ఒకటి ఏంటని అడిగితే, ఉభయచరాల అధ్యయనం యాంఫీబయాలజీ అని చెప్తున్నారు. మరి ఉభయచరాల అధ్యయనం, సరీసృపాల అధ్యయనం రెండు ఒకటే. దాన్ని హెర్పటాలజీ అంటాం, హెర్పటాలజీ. అలాగే రెక్తిక, ఈ రెక్తికను కనిపెట్టిన వాడు స్పాలాంజిని. చాలామంది ఏం చెప్తున్నారని అడిగితే, ఇక్కడ క్లోరోప్లాస్ట్ని కనిపెట్టిన వాడు, హరితరేణువుని కనిపెట్టిన వాడు స్పాలాంజిని అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే, ఒక్క మార్కు మిస్ అయినా కానీ మీకు జీవితంలో కోలుకోలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందువల్ల విద్యార్థులు మీకు అంటే మీకు వయసు తక్కువ, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా తక్కువగా ఉంటుంది, కష్టపడి చదువుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఇంటర్మీడియట్ పుస్తకాలు, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సమాచారం అంతా నేరుగా అడిగేస్తూ ఉన్నాడు. ప్యూర్ కెమిస్ట్రీ కానీ, ప్యూర్ బయాలజీ కానీ, లేదా ప్యూర్ ఫిజిక్స్ కానీ. అందువల్ల మేము అన్ని రకాలైనటువంటి బుక్స్ని జాగ్రత్తగా పరిశీలించి, ప్రీవియస్ పేపర్స్ని కూడా బాగా పరిశీలించి మీకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు బుక్స్లో కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకి కాగితం ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే, కొంతమంది ఒక రాష్ట్రం చెప్తున్నారు, కొంతమంది ఒక రాష్ట్రం చెప్తున్నారు. మీకు ఇలాంటి పరిస్థితి రాకుండా కాగితం ఉత్పత్తిలో ఖచ్చితంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అనేది గణపతి ఇన్స్టిట్యూట్లో మీకు లభిస్తుంది. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్ కనుక మీకు అరైజ్ అయితే నేరుగా నన్నే అడగచ్చు. వితిన్ సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అది మీకు ఏదైనా కావచ్చు, అంటే నాట్ ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏదైనా కావచ్చు. మీరు ఏదైనా తీసుకోండి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్లో ఓవరాల్గా మీరు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా, మీరు నన్ను వచ్చి ఆ ప్రశ్న అడగచ్చు. వితిన్ సెకండ్లో మీకు డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2021 ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ అనేవి ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది, 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, ఎవ్రీడే సండే టిల్ ఫైనల్ ఎగ్జామ్ వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ ఎవరైతే రాయదలుచుకున్నారో వాళ్ళు 9,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఫైనల్ ఎగ్జామ్, టిల్ ఫైనల్ ఎగ్జామ్ వరకు మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ చివరి వరకు ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఎగ్జామ్ మీకు డేట్ కనుక త్వరగా ఇస్తే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రోజుకి 3 టెస్టులతో కూడా మీకు ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ని కంప్లీట్గా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. 50 జనరల్ స్టడీస్ పేపర్లు, 50 అర్థమెటిక్ రీజనింగ్ పేపర్లు. ఇక్కడ దీనిలో 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200లో మనకి అర్థమెటిక్ 100, రీజనింగ్ 100 క్వశ్చన్స్. అవి కూడా కొత్త మోడల్స్, పూర్తిగా సబ్ ఇన్స్పెక్టర్ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్స్ 50 టెస్ట్లు కనుక చేస్తే ఇందులో ఉన్న క్వశ్చన్స్ నేరుగా వస్తాయి మీకు, దీనిలో డౌటే లేదు. జనరల్ స్టడీస్ కూడా అంతే, ఇంకా ఒక్క ప్రశ్న కూడా పోవడానికి ఆస్కారం లేదు. మేబీ మీకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో మీకు ఐఎమ్ గివింగ్ ఎ వర్డ్ టు యూ, దిస్ ఇస్ మై అష్యూరెన్స్, ఇట్ ఈస్ అ ప్రామిసింగ్ వర్డ్ టు యూ. ఎస్ఏలో అడగబోయే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముందే ఊహించి ఈ మోడల్ ఎగ్జామ్స్లో మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో కాబట్టి ఇక్కడ 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు తొలి ఎగ్జామ్ అనేది జరగబోతూ ఉంది, జనరల్ స్టడీస్ ఎగ్జామ్. అది నెక్స్ట్ సండే నాడు అథమెటిక్ రీజనింగ్ పేపర్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని
నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. సో వీరి మాదిరిగా మీరు కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ డ్రెస్ వీళ్ళందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు గణపతిలో కోచింగ్ తీసుకుని సంవత్సరం పాటు కష్టపడినటువంటి విద్యార్థులు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేసినటువంటి విద్యార్థులు, ఇటు గ్రౌండ్ ప్రాక్టీస్తో పాటు ఉదయాన్నే 4:30 గంటలకు లేచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి దాదాపుగా సంవత్సరంన్నర పాటు కోచింగ్ తీసుకున్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా. సో వీరి మాదిరిగా మీరు కూడా కాకి డ్రెస్ వేసుకుని సింహాల్లాగా మీరు సొసైటీలో రక్షక భటులై సమాజాన్ని రక్షిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. ఆల్ ద బెస్ట్.